దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనము దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రేమను మనం వింటున్నప్పుడు, మనం పొందుకుంటున్నప్పుడు, మనము ఒకరిని ప్రేమించే విధంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో, ఎప్పుడైతే మనం ఎదుటివారిని ప్రేమిస్తామో, ఏది కూడా ఆశించకుండా క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ మనసును కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో, ఎవరినైనా సరే మనం ప్రేమిస్తామండి. మనకి పెడుతున్నటువంటి వారా, లేకపోతే మనకు పెట్టట్లేదా, మన సంఘంలోనికి వస్తున్నారా, మన సంఘంలోనికి రానిటువంటి వారా, మన మతమా కులమా ఏది చూడము, మనము ప్రేమించేవారిగా ఉంటాము. అట్టి రీతిగానే బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం ప్రేమిస్తే ఎదుటివారిని కూడా క్షమించేటువంటి ఆ గుణం కూడా మనలో ఉంటుంది. క్షమిస్తే మనం ఎవరినైనా ఆదరిస్తాము, మనము ఒకరిని ఆదుకుంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి అపోస్తలుడైన పౌలు గారు ప్రత్యేకంగా ఒక ఉత్తరాన్ని రాసి పంపిస్తున్నాడంటే చూడండి. నా ప్రియమైనటువంటి స్నేహితుడా ఫిలోమోను అని ఆయన ఒక ఉత్తరం రాశాడంటే అతని యొక్క ప్రేమ, అతని యొక్క ఔన్నత్యము, అతను నిజంగా ఎదుటివారిని ఆదరించటం కానీ, ఎదుటివారిని క్షమించటం కానీ, మనుషులు కావాల్సింది ప్రేమ చూపించాలండి ఎదుటివారి మీద. కానీ మనం అవసరం ఉన్నంతసేపు ప్రేమను చూపించే విధంగా ఉంటాం. మనము తర్వాత అవసరం తీరిపోయిందంటే మనం మరలా విడిచిపెట్టేస్తూ ఉంటాము, మర్చిపోతాం అవసరమైతే. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు కదండి. చూడండి, ఈ దినాన మనము ఫిలోమోను గారిలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్, ఆయన యొక్క క్యారెక్టర్ కనుక మనము ఆలోచించినట్లయితే, ఆయన గురించి మనం తెలుసుకున్నట్లయితే, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కూడా ఈ క్యారెక్టర్స్ ఉండినట్లయితే నిజంగా మనం ఎవరిని ద్వేషించము, ఎవరిని పోగొట్టుకోము, ఎవరిని కూడా మనము దేవుని నుండి దూరంగా పంపివేయము. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన బట్టి అనేక మందిని మనం అభ్యంతరపరుస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకున్నట్లయితే ఫిలోమోను ఒకే పత్రిక ఉంది, ఆయనకి ఫిలోమోను గారికి రాస్తున్నారు. ఈ దినాన మనము ఫిలోమోను గారి యొక్క వ్యక్తిత్వం ఏమిటి, ఫిలోమోను గారి యొక్క గొప్పతనం ఏమిటి, ఫిలోమోను గారు దేవునిలో ఏ విధంగా ఉన్నాడో, ఆయన యొక్క ప్రేమ ఏంటి, ఆయన క్షమించేటువంటి గుణం ఏంటో మనం నేర్చుకుని అట్టి రీతిగానే దేవుని యొక్క వాక్యం మనం వింటున్నామంటే, ఇదిగో ఒకవేళ నీలో అవి లేవేమో మనం కనపరుచుకోవాలి, మనం అలవర్చుకోవాలి, మనం వాటిని ధరించుకోవాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు. అవును కదా. ఈ దినాన నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా, వాక్యం బోధిస్తున్నా, పరిచర్య చేస్తున్నా, నువ్వు క్రైస్తవుడు అయినా సరే చెప్పుకుంటాం కాదు. కానీ దేవుని యొక్క ప్రేమను కనుక నువ్వు కనపరిచినట్లయితే, ఏది ఏ విధంగా మాటల రూపంలో కాదు, క్రియల రూపంలో కనుక మనం చూపించినట్లయితే మనము నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలము. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఉండినట్లయితే దేవుని యొక్క ప్రేమని మనం కనపరచగలుగుతున్నామా? ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంది కదా, అందులో చూస్తే అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును. ఎందుకంటే క్రీస్తు యేసు ఖైదీగా ఉన్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలోమోను గారు కూడా, ఆయన కూడా దేవుని యొక్క పని చేశాడు పౌలు గారితో పాటు. మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడనైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమును చెప్పి వ్రాయినది. చూడండి, ఫిలోమోను గారిలో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా తన ఇంట సంఘం ఉన్నది. ఈ దినాన్న ఎక్కడ సంఘం ఉందో, ఇంట కాదు, మొట్టమొదటిగా ఏ గ్రామంలో ఏ మూలన సంఘం ఉందా అక్కడికి వెళ్ళిపోవాలి మనము.
అక్కడికి వెళ్ళిపోయి మన యొక్క గొప్పతనం ఏంటో, మన యొక్క మంచితనం ఏంటో, మన వేషధారణం ఏంటో కనపడకుండా మనం ఏం చేస్తాం? వేషాలు వేసుకొని మంచివారిగా నటించటం, ఆ సంఘాన్ని లాక్కుందామా, ఆ సంఘాన్ని చీల్చుదామా, ఈ విధంగా ఉన్నారు. లేకపోతే ఆ సంఘాన్ని చూసి ఇదిగో సంఘం పెట్టేయాలి. ఇది కాదండి దేవునికి కావాల్సింది. ఫిలోమోను గారు ఇంత సంఘం ఉన్నదంటే ఆయన యొక్క కుటుంబమే ఒక సంఘము. ఆయన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఆయన పక్కన ఉన్నటువంటి వారితోటి సంఘంగా ఆయన నడిపిస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నిజముగా నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే నీ ఇంట సంఘం ఉన్నదా? ఏమంటారు? మీరు దైవ సేవకులా? ఏ సంఘం అండి మీది అంటారు. ఏ సంఘము కాదు, నా ఇంటనే సంఘం ఉంది. మన ఇల్లే, మన ఇంటే భార్య, భర్త, బిడ్డలు సంఘం అండి. దేవుని యొక్క కుటుంబమే చిన్న సంఘము. మనకు నిజంగా సంఘముగా కూడికిని దేవుని మనం ఆరాధించగలుగుతున్నామా? ఈ దినాన మన ఇంట సంఘాలు ఉన్నాయా? బయట సంఘాల కోసం మనం మాట్లాడుకుంటున్నాము. బయట సంఘాల్లోకి వెళ్ళిపోవాలి, ఏదో పరిచర్య చేశారనుకుంటున్నాం. కానీ నిజంగా మన ఇంట సంఘం ఉండాలి. ప్రతిరోజు కూడా మనము దేవుని స్తుతించి ఆరాధించే విధంగా ఉండినట్లయితే ఫిలోమోను గారి ఇంటి అక్కడ ఏమున్నదండి? మన తండ్రి అయినా నీ ఇంట ఉన్న సంఘమును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. అవునండి, ఏ కుటుంబంలో అయితే, ఏ ఇంటినైతే దేవుని యొక్క సంఘము ఉంటుందో, ఏ ఇంటిలో అయితే దేవుని యొక్క నామాన్ని స్మరిస్తారో ఆ ఇంటిలో ఏముంటుంది? ఇదిగో క్రీస్తు యొక్క కృప ఉంటుంది, క్రీస్తు యొక్క సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి, సమాధానానికి తండ్రి అయిన. ఎంత గొప్ప భాగ్యం అండి మన ఇంట సంఘం ఉండినట్లయితే. అంతేగాని ఎక్కడో లాక్కుని వచ్చేసి మన ఇంట్లో కూర్చోబెట్టాలని కాదు. మొట్టమొదటిగా మన కుటుంబంతో సంఘం ప్రారంభించుకోవాలండి. అప్పుడండి మన బిడ్డలు ఎక్కడికి పారిపోరు, మన బిడ్డలు చెడిపోరు, మన బిడ్డలు మన మాటలు వినకుండా ఉండరు. తల్లిదండ్రుల మాటలు వింటారు, పెద్దల మాటలు గౌరవిస్తారు, దేవుని యొక్క సన్నిధిలో నిత్యము వారు గడుపుతారండి. మొట్టమొదటిగా మన ఇంట సంఘం ఉన్నట్లయితే ఇదిగో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, దేవుని యొక్క కృప ఉంటుంది. ఆయన అంటున్నాడు, నీ ప్రేమను గూర్చియు. ఎంత గొప్ప భాగ్యమైంది. ఈ దినాల్లో ప్రేమలు ఉన్నాయండి, ప్రేమలో చచ్చిపోతున్నాయండి. తల్లిని కుమారుడు చంపేస్తున్నాడు, ఇదిగో భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు, లేకపోతే తండ్రే బిడ్డలను చంపేస్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నామంటే ప్రతిరోజు కూడా మనము ఇంటిలో మన ఇంట సంఘం ప్రారంభించుకోవాలి. అయ్యో, ఏ కుటుంబంలో చూసినా భయంకరమైనటువంటి వేదనలో, శోధనలో, ఇదిగో కుటుంబంలోనే, సొంత కుటుంబంలోనే ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. మన కుటుంబం నుంచి మనం ప్రారంభించాలి అని నిజంగా దేవుని కనుక ఆరాధించినట్లయితే సాతానుగాడు వాడి ప్రేరేపణలు కానీ వాడి పని ఆగిపోతుందండి. వాడి యొక్క పని ఏంటి? వాడి అబద్ధాలకు జనకుడు వాడి పని ఏంటి? దేవుని నుండి దూరం చేయటం వాడి పని అండి. మరి మన పని ఏంటి? మనము అనేక మందిని మొట్టమొదటిగా మనము దేవునికి దగ్గరగా ఉండాలి. వాడి పనిని ఆపాలంటే మనం మొదట పని ప్రారంభించాలి. ఎక్కడి నుంచి? మన ఇంటి నుండి ప్రారంభించినట్లయితే ఇదిగో నీ ప్రేమను గూర్చియు. అంటే ఫిలోమోను గారు ఎంత ప్రేమించేటువంటి గుణం ఉన్నదండి ఆయనకి. ఈ దినాలు అనేక మంది దొంగ ప్రేమ అనేలాంటి కపటమైనటువంటి ప్రేమ. మనం ఎప్పుడు కూడా ప్రేమ అంతా ఉప్పొంగదు, ప్రేమ డమ్మము చూపించదు, ప్రేమలో అసూయ ఉండదు, ప్రేమ ఏది కూడా ఆశించదు. నిజంగా ప్రేమించేటువంటి వాడు ఏమి కూడా ఆశించడండి. ఆశిస్తున్నాడంటే ఏదో ఉంది. నీ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో ప్రేమ చూపిస్తున్నాడంటే ఏదో ఒక రోజున నీ నుండి ఏదో ఆశిస్తున్నట్టే. అది మనం గ్రహించుకోవాలి. ఏదో ఒక దినాన ప్రేమించేవాడు నిజంగా ఇదిగో గద్దిస్తాడు. ప్రేమించేవాడు నిజంగా ఏది ఆశించడు, మన మంచిని కోరుకుంటాడు, మన బాగుపడాలని కోరుకుంటాడు. ఈ దినాన్న అటువంటి జనాంగం ఉన్నారంటే ఉన్నారండి, కొద్దో గొప్ప ఉన్నారు కనుక
ప్రేమించేవారు ఉన్నారు కనుక ఈ దినాన్ని మనం ఈ విధంగా నిలబడగలుగుతున్నాం. లేకపోతే మనం అడుగు తీసి అడుగు వేయలేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోదాము. ప్రియ సోదరి సోదరుల, ఇదిగో నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. చూడండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీదే కాదు విశ్వాసము, ఇదిగో పరిశుద్ధులైనటువంటి వారి యందు కూడా విశ్వాసము. ఆ ప్రేమని ఇదిగో ఫిలోమోను చూపిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన అంటున్నాడు, విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నాను. అవును కదండి, ఒక వ్యక్తి గురించి మనం విన్నప్పుడు ఏమి ప్రేమిస్తాడండి ఈ యొక్క వ్యక్తి, ఎంత ప్రేమించాడండి ఈ వ్యక్తి, ఏమి ఆశించలేదు. మదర్ తెరిసా చూడండి, ఏమైనా పట్టుకుని వెళ్ళిందా ఆవిడ, ఏమైనా కూడగొట్టుకుందా? ఈ దినాల్లో కూడా అనేక మంది నిజమైనటువంటి దైవ సేవకులు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారు బోధిస్తున్నారు, ఖండిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు. కానీ వారు నిజంగా తొందరగానే వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం చాలా బాధాకరం. మనం చూస్తున్నాం కదండి, గొప్ప గొప్ప దైవ సేవకులు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గర్జించేటువంటి సింహాలుగా వారు దేవుని యొక్క బిడ్డల తరపున వారు నిజంగా ప్రయాసపడినటువంటి వారు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి వారు మన మధ్యలో లేకపోవటం కొంత బాధాకరమే. అయినప్పటికీ కూడా దేవుని యొక్క పిలుపుని మనం ఎవరు కూడా ఆపు చేయలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో పౌలు గారు అంటున్నారు, నేను ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుల పట్ల నువ్వు ఆ ప్రేమను చూపిస్తున్నావో, క్రీస్తు మీద నువ్వు పరిశుద్ధుల మీద ఆ విశ్వాసాన్ని నువ్వు చూపిస్తున్నావో, అది నేను విన్నప్పుడు ఇదిగో నేను ఎల్లప్పుడూ కూడా నేను క్రీస్తు పాదాల ఎదుట నేను విజ్ఞాపన చేస్తున్నాను అని అంటూ, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరమ విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరుల విశ్వాసమందు పాలివారగుటకు అనునది కార్యకారి కావాలి అని వేడుకొనిచున్నాను. అవును కదండి, మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా మనం జీవిస్తామో, దేవునిలో ఉంటామో, ఒక అనుభవం మనకు ఉంటుందండి. అనుభవాన్ని బట్టే మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరిని ఏ విధంగా ఆదరించాలి, ఏ విధంగా ప్రేమించాలో దేవుళ్ళు ఉన్నప్పుడు ఆ అనుభవం మనం నడిపిస్తుందండి. ఆ ప్రేమను మనం చూపిస్తున్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి ప్రేమను మనం చూపిస్తున్నామా? నిజమైనటువంటి ఆదరణ మనం చూపిస్తున్నామా? ఇదిగో ఫిలోమోను అసలు ఆయన ఉన్నటువంటి వ్యక్తిత్వం గొప్పతనం ఏంటంటే ప్రేమించేటువంటి గుణం ఉంది ఆయనలోను, క్షమించేటువంటి గుణం ఉంది. ఆ ఫిలోమోను గారు క్యారెక్టర్స్ చూసుకుంటే ప్రేమించేటువంటి ఆ గుణం ఉంది కనుక ఇంటనే సంఘం ఉన్నదంటే ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు చూడండి. క్రియల రూపంలో ఉండాలండి విశ్వాసం మనము. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో సహోదరుడా ఒకే ఉదరం నుండి వచ్చింది, సహోదరుడు ఉదరం నుండి అంటే ఎంత ప్రేమించాడండి పేతురు గారు కూడా. ఎంత మంచి స్నేహితులండి వీరు, ఫిలోమోను గారు పౌలు గారును. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగెను. అవును కదండి, మనం ప్రేమను చూపిస్తున్నప్పుడు ఆదరణ కలగాలి. ఏమంటున్నాడు ఆయన? పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున. మన వల్ల ఒకరు విశ్రాంతి పొందుకోవాలి. మనం బోధించే బోధ, మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఎదుటివారు విశ్రాంతి పొందుకోవాలి. ఇదిగో నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగెను. అందువలన ఇదిగో నేను ఒక పత్రిక, ఈ పత్రిక నేను రాస్తున్నాను నీకోసం. నాకు నువ్వు ఒక సాయం చేయాలి, నేను నిన్ను బ్రతిమాలుకుంటున్నాను నా ప్రియమైనటువంటి సహోదరుడని రాస్తున్నాడంటే ఫిలోమోను గారు కూడా నిజంగా ఎవరైనా తప్పు చేసినా క్షమించేటువంటి గుణం ఉంది, ఆదరించేటువంటి గుణం ఉందంటే ఈ దినాన్న ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే భార్య, భర్త, బిడ్డలు, స్నేహితులు నెలలో, సంవత్సరాలు మాట్లాడుకుంటూ మానేసుకుంటున్నారండి. అరే ఒకే కుటుంబంలో ఉంటారు,
ఒకే తల్లి గర్భం నుంచి వచ్చేటటువంటి సహోదరులు, అన్నదమ్ములు ఈ దినాన్ని ఎంతమంది అండి రోజులు, దినాలు, సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటున్నారు. భార్య భర్తలు ఏదైనా భర్త ఏదనంటే భార్య మాట్లాడటం మానేయటం, భార్య ఏదనంటే భర్త మాట్లాడేయటం. అయ్యో, తండ్రి ఏదంటే తండ్రితో మాట్లాడటం మానేయటం. ఆ విధంగా ఉండకూడదండి. పౌలు గారి స్నేహితుడైనటువంటి ఫిలోమోను ఆయన ఆదరించేటువంటి, ప్రేమించేటువంటి, క్షమించేటువంటి ఆ గుణం ఉంది. ఈ దినాన మనకు ఉన్నామండి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, ఇదిగో కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు వృద్ధుడును ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకునుట మరీ మంచిదనుకొని నా బంధకంలో నేను కని నా కుమారుడుకు ఒనేసేము కోసము నేను వేడుకొనిచున్నాను. మీకు మా అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఫిలోమోను పత్రిక ఎందుకోసం రాశాడు? ఒనేసేము కొరకు. ఒనేసేము ఫిలోమోను దగ్గర ఇంతకుముందు బానిసగా ఉన్నాడు. ఏదో తప్పు చేసి ఉంటాడో, వెళ్ళిపోయాడు, మరలా పంపిస్తున్నాడు. ఎందుకు? పరిచర్య నిమిత్తం. ఇదిగో నీ ఇంటి దగ్గర ఎంతకుముందు ఉన్నాడో, నీ కిందే ఉన్నాడు. అయితే ఏదో తప్పు చేసి ఉంటాడేమో, ఒకవేళ ఏదైనా పట్టుకుపోయాడేమో, లేకపోతే నీకు ఏదైనా ఇవ్వాల్సిందేమో, రుణపడిపోయాడేమో. ఇదిగో నేను ఇస్తాను నీకు, దయచేసి అతన్ని క్షమించు. ఇప్పుడు బానిస కాదు, మనతో పాటు జత పనివాడిగా, సహోదరుడిగా, ఇదిగో నా కుమారుడిగా అంటున్నాడంటే ఫిలోమోను గారు ఒనేసేముని ఆదరించాడు కనుకే పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడు. ఈ దినాన ఒకరిని క్షమించేటువంటి ఆ గుణం మనలో ఉందా? ఒకరిని ప్రేమించేటువంటి గుణం మనలో ఉందా? ఒకరిని ఆదరించేటువంటి గుణం మనలో ఉందా? ఇదిగో మన ప్రవర్తన చూసి, ఇదిగో మన ఇంట సంఘము నెలకొల్పుకుంటున్నామా మనము? సంఘం అంటే ఏర్పాటు చేసుకుని ఏదో మిద్దులు మేడలో కట్టేసుకుంటాం కాదండి. మన కుటుంబాన్ని దేవుల్లో నడిపించుకుంటాము. మన కుటుంబం ద్వారా ఇంకొక కుటుంబాన్ని నడిపించే విధంగా ఉండాలి తప్ప వ్యాపారాలు కాదండి చేయటం సంఘాలతోటి. సోదరి ఈ దినాన మన ఇంట సంఘం ఉండినట్లయితే అనేక మందికి మాదిరికరంగా మనం ఉంటాము. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైను. ఇంతకుముందు నీకేం ఉపయోగం లేదేమో, ఇప్పుడు నీకు నాకు కూడా చాలా ఉపయోగపడతాడు ఒనేసేము అని రాసిండు. నా ప్రాణము వంటివాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. అబ్బా, నా ప్రాణం అండి. మనం అంటాం కదా, రే నీవు నా ప్రాణము, నీకు ఏదైనా అడ్డొస్తా నేనున్నాను అంటావంటే ఏంటి? నీ ప్రాణానికి నా ప్రాణం అంటున్నాడంటే పౌలు గారు అంటాం మామూలు మాటలు కాదండి. ఏదో డబ్బులు ఇచ్చేస్తానో, కానుకలు ఇచ్చేస్తానో మాట్లాడే వ్యక్తి కాదు పౌలు గారు. మొక్కం మీద ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి ఆయన. నా ప్రాణం వంటి వాడు అన్నాడంటే ఫిలోమోను గారితో ఎంత మార్పు వచ్చిందండి ఒనేసేములో అన్నప్పుడు. ఇదిగో నేను సువార్త కొరకు బంధకులు ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తం నా యొద్ద అతన్ని ఉంచుకోవాలని ఉంటిని కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు నాకు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలను. ఇదిగో స్వేచ్ఛగా నువ్వు అతను క్షమించి నువ్వు ఆదరించాడండి ఫిలోమోను గారు. ప్రియ సోదర, ఇది మనము కూడా ఫిలోమోను గారు కలిగినటువంటి ఆ మనసును మనం కలిగి ఉన్నట్లయితే ఆదరించేటువంటి గుణము, క్షమించేటువంటి గుణము, ఇదిగో ప్రేమించేటువంటి గుణము, అనేక మందిని నడిపించేటువంటి దేవునిలోనికి తన ఎంత సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సోదర, ఈ దినాన మనలో ఏమి లేదో, ఏ లోపముందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే దేవుడు మన ఉన్నతమైన స్థితిలో మన కుటుంబాన్ని దేవుని యొక్క రాజ్యంలో పాలు పొందేవారుగా మనం ఉంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఫిలోమోను గారికి ఉన్నటువంటి ఆ మనసును, ఆ ప్రేమను, ఆ క్షమించేటువంటి గుణాన్ని, ఆదరణ అనేక మందిని నీ సన్నిధిలోకి నడిపించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయనకు అనుగ్రహించావు. అటువంటి మనసును మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.